Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 97 maths classes. Now we are at what 98th maths class. This 98th maths class is what related to percentages. Percentages సంబంధించిన మ్యాథ్స్ కాన్సెప్ట్ ఎంత 42. దీని ముందు 41 మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకొని 42 మ్యాథ్స్ కాన్సెప్ట్లో ఉన్నాము పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్కి సంబంధించిన దానిలో కూడా we completed 20 models. Now we are at what 21 model. 21 మోడల్ ఏముంది 0.625 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఈజ్ గివెన్ అంటే 0.625 ఎంట్రీ అని అడుగుతున్నాడు. 0.625 6.25%, 625/100%, 62.5%, 625%. సో అంటే నాకు ఏమన్నట్టు 0.625 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ అని అర్థం. అంతేనా? పర్సంటేజ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. So now I am writing x percentage, rewrite. I am rewriting x percentage is equal to 0.625. X percentage enta x by 100 is equal to what? 0.625. So x is equal to 100 ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 0.625 into 100. So x is equal to 100 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ డిజిట్ పాయింట్ 2 digits రైట్ సైడ్ జరుగుతుంది. 2 digits రైట్ సైడ్ 2 zeros ఉన్నాయి కాబట్టి. సో 62.5. సో ఎంత పర్సంటేజ్ అది? 62.5%. ఎంత పర్సంటేజ్గా? 62.5%. 0.625 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అంటే దాని అర్థమైంది ఎక్స్ పర్సంటేజ్ అనుకొని ఎక్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇది అనుకుంటే ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది కాబట్టి 100 నీటి పంపిస్తే మల్టిప్లై అవుతుంది. 100 నీటి పంపిస్తే మల్టిప్లై అవుతుంది. సో ఇట్లాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇంతకుముందు అడిగినారు కాబట్టి ఐ టుక్ వాట్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్. ఇది అర్థమైంది కదా? ఈ ప్రాబ్లం అర్థమైంది కదా? ఇక్కడ కింద ఆప్షన్స్ పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ అనుకోండి. దీని ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ బై 100 కదా, పర్ 100 ఎక్స్ బై 100 కదా. ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ 0.625. 100 ఇఫ్ యూ సెండ్ టు దిస్ సైడ్ వీ విల్ గెట్ 62.5. ఓకేనా? నెక్స్ట్, ఏ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 12,500. హౌ మచ్ ట్యాక్స్ హీ హ్యాస్ టు పే? How much tax has to be paid at a rate of 15%? అంటే మనకు వచ్చే ఇన్కమ్ మీద 15% చొప్పున ట్యాక్స్ పే చేయాలి. 15% చొప్పున ట్యాక్స్ పే చేయాలి. ఇఫ్ ఫస్ట్ 10,000 ఈజ్ ఎగ్జెంప్టెడ్, ఒకవేళ ఫస్ట్ 10,000 కనుక ఎగ్జెంప్ట్ చేస్తే, సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ 10,000 మీద ట్యాక్స్ లేదు కదా, ఫస్ట్ 10,000 మీద ట్యాక్స్ లేదు కాబట్టి ఆ 10,000 మైనస్ చేయండి ఫస్ట్. సో total annual income is equal to ఎంత ఉందా? 12,500 ఉంది. నెక్స్ట్ వన్ ఎగ్జెంప్టెడ్ అంటే ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్టెడ్. ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10,000. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందిరా? 12,500 10,000 పోతే 2,500 యూ విల్ గెట్. ఓకే, 2,500 ట్యాక్స్ దేని మీద కట్టాలి? 2,500 మీద ట్యాక్స్ కట్టాలి. సో హీ హ్యాస్ టు పే ఎంత? 15% ఆఫ్ 2,500. అంతేనా? హీ హ్యాస్ టు పే ఎంతరా? 15% ఆఫ్ 2,500. 15% ఆఫ్ వాట్? 2,500. 15% ఆఫ్ 2,500 అంటే ఎంత? 15/100 into 2,500. అంతేనా? 15/100 into 2,500. సో zeros get cancelled. 15 into 25. 15 into 25 ఎంత అవుతుందిరా? 15 into 25. సో మల్టిప్లై చేయండి. 25 into 15. 5 5 are 25, 2 5 2 are 10 plus 2, 10 plus 2 12. 1 5 are 5, 1 2 are 2. సో 5 7 3. సో ఎంత వచ్చింది నాకు? 375 అనేది మనకు ఆన్సర్. ఎంత ట్యాక్స్ పే చేయాలి వాడు? 375 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. అండర్స్టూడ్? అర్థమైందా? ఏముంది? పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ ఏమో ఇంతనంట, కానీ ఇంత మీద ట్యాక్స్ ఉండదు. 10,000 మీద ట్యాక్స్ లేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సింది ఎంత అమౌంట్ కట్టాలి?
2500 కట్టాలి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కట్టాలి? 15% ఆఫ్ రేట్ తోటి కట్టాలి. సో కాబట్టి 15% ఆఫ్ 2500 ఫైండ్ అవుట్ చేస్తే 15/100 ఇంటూ 2500 ఈ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? 15/100 ఇంటూ 2500 వేస్తే యూ విల్ గెట్ వాట్ 375. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి రెండు ప్రాబ్లమ్స్. చూడండి 30 మోడల్ 23. Ravi saves 30% of his salary. If he saves Rs 450 per month, find his salary. ఇక్కడ శాలరీ అంటే మంత్లీ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. మంత్లీ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత పర్సంటేజ్ సేవ్ చేస్తుండట? 30% సేవ్ చేస్తుంది. 30% సేవ్ చేస్తున్నాం. సో ఆ 30% సేవ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 450 వస్తుంది. సో 30% ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు వాట్? 450. అంతేనా? 30% ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 450. సో శాలరీని ఎక్స్ అనుకోండి. సో దట్స్ వై ఐ కెన్ రైట్ వాట్? 30% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 450. అంతేనా? 30% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 450. 30% అంటే ఎంత? 30/100 ఇంటూ వాట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 450. 100 ఇటు పంపించండి. సో 30 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 450 బై ఇంటూ డివైడెడ్ బై కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 30 ఇటు పంపించండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 450 ఇంటూ 100 డివైడెడ్ బై 30. 0 0 గెట్ క్యాన్సల్. 3 1 జా 3 15 జా 15. So that's why how much? 1500. One salary ఎంత అన్నట్టు? మంత్లీ శాలరీ ఎంతరా? 1500 రూపీస్ మనకి వస్తే అందులో 450 సేవ్ చేస్తుండు. ఆ సేవ్ చేసే 450 ఎంత పర్సంటేజ్? 30%. అంటే 30% ఆఫ్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 450. సేవ్ చేసే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 450 వచ్చింది కదా సేవ్ది. 30% సేవ్ చేస్తుండు. సేవ్ చేసేది 450. కాబట్టి 30% ఆఫ్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 450. సో 30% ఆఫ్ ఊకే శాలరీ అని రాయడం ఎందుకని ఎక్స్ రాసుకున్నాను. ఒకసారి శాలరీ అని రాయడం కంటే ఎక్స్ అని రాసుకున్నాను. సో 30% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 450 అయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డివైడ్లో ఉంది కాబట్టి ఇటు పంపిస్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు పంపిస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ వాట్? 1500. ఎంత వచ్చింది? 1500. ఓకే, అర్థమైంది కదా ఇది? నెక్స్ట్ వన్ సొల్యూషన్. A shopkeeper marks an article for Rs 150, rupees 150. He gave 80% discount for cash payment. How much does a customer has to pay while paying in cash? ఒకవేళ కనుక మనము ఆర్టికల్ని కొనేటప్పుడు క్యాష్ డబ్బు రూపంలో కనుక ఇస్తే అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ మన ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ అట్లా కాకుండా డైరెక్ట్ డబ్బులే కనుక ఇస్తే 8% డిస్కౌంట్ ఇస్తారట. అప్పుడు 150కి 8% డిస్కౌంట్ ఇస్తే ఎన్ని రూపీస్ పే చేయాలి అంటున్నాడు. అంతేనా? అంటే డిస్కౌంట్ అంటే తీసేయాలి. మనకు కొనడం వల్ల మనకు రేట్ తక్కువ చేస్తుంది. 8% తక్కువ చేస్తున్నాడు. సో కాబట్టి 8% తక్కువ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 8% ఆఫ్ 150 ఈజ్ ఈక్వల్ టు వాట్? 8/100 ఇంటూ 150. 0 0 క్యాన్సల్డ్. సో 5 3 జా 5 2 జా 2 1 జా 2 4 జా 4 3 జా 12. ఎన్ని రూపీస్ తక్కువైనవి? 12 రూపీస్ తక్కువైనవి. ఎన్ని రూపీస్ తక్కువైనదా? 12 రూపీస్ తక్కువైంది. కాబట్టి ఎన్ని రూపీస్ పే చేయాలి వాడు? ఎన్ని రూపీస్ పే చేయాలి? కస్టమర్ హ్యాస్ టు పే. Customer has to pay is equal to article price 150. వాడు 12 రూపీస్ తక్కువ చేసిండు, డిస్కౌంట్ చేసిండు 12 రూపీస్. కాబట్టి 150 లెక్కలు 12 తీసేస్తే ఎంత వస్తుంది నీకు? 10 లెక్కలు 2 పోతే 8, 4 ఉంటుంది, 4 లెక్కలు 1 పోతే 3, 138 రూపీస్. ఎంత పే చేయాలి వాడు? 138 రూపీస్ పే చేయాలి. 138 రూపీస్ he has to pay. He has to pay how much? 138 రూపీస్. ఓకేనా? నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో దీంతో మనము పర్సంటేజ్ చాప్టర్ కూడా కంప్లీట్ చేసాము.
So percentage chapter la how many models we discussed? 24 models we discussed. So now classwork, maths class 98 classwork and maths class 98 homework and maths class 98 exam. ఓకేనా? క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు? ద ప్రాబ్లమ్స్ వాట్ వి ఆర్ డిస్కస్డ్ ఇన్ టుడేస్ క్లాస్ జస్ట్ కాపీ ఇట్. క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకోండి. హోంవర్క్కు సంబంధించి ఎన్ని మోడల్స్ డిస్కస్ చేసాము టుడేస్ క్లాస్లో? 4 మోడల్స్ డిస్కస్ చేసాము. నేను 4 మోడల్స్ బోర్డు మీద సాల్వ్ చేసినాను. మీరు 4 5 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో 20 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. అవి హోంవర్క్లో ఉంటాయి. ఇక ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు 98 క్లాస్ డిస్కస్ చేస్తున్నాం కదా, దీనికంటే ముందు 5 క్లాసులు, 97 క్లాసుల వరకు, అంటే 92 నుంచి 97 క్లాసుల వరకు ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ మోడల్స్, ఆ మోడల్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే యు ఆర్ రెడీ టు ఆర్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్, ఎందుకంటే 92 నుంచి వస్తున్నాము అంటే ఈ పర్సంటేజ్ చాప్టర్ మొత్తం ఇందులో కవర్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాసినారంటే పర్సంటేజ్ చాప్టర్ మొత్తము పర్ఫెక్ట్గా వచ్చినట్టే లెక్క. కాబట్టి ఈ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ సార్ homework and exam papers అంటే they will send you what homework papers, exam papers along with solutions and answers. ఎందుకంటే మీరు చేసిన తర్వాత మళ్ళీ మీరు చేసింది కరెక్టేనా కాదా అని తెలియడం కోసం ఆన్సర్ కరెక్టా కాదా అని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. సో దట్స్ వై దే విల్ సెండ్ యూ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఆల్సో. ఓకేనా? రైట్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.